నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం. హాజరైన భక్తజనం. వంద రోజుల కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేంటని ప్రశ్నించిన పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు. అక్టోబర్ 6న విశాఖలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముందస్తు దసరా సంబరాలు. జర్నలిస్టులు కుటుంబ సభ్యులతో హాజరవ్వాలని పిలుపునిచ్చిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు. అల్లూరి జీవిత చరిత్ర నేపథ్యంలో నిర్మించిన మన్యం ధీరుడు సినిమాను తిలకించిన కేంద్ర మంత్రి. సినిమా చిత్రీకరణపై ప్రశంసలు కురిపించిన కేంద్ర మంత్రి. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వంద రోజుల కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేంటని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు. ఈరోజు రాంపురం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలక్షన్లో చేసిన ఖర్చును తిరిగి రాబట్టుకునేందుకు కూటమి నేతలు పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత భర్త శంకర్రావు భాగోతం ఇందుకు నిదర్శనంగా ఉందని చెప్పుకొచ్చారు. భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రభుత్వ భూములను మాయం చేసే దిశగా శంకర్రావు చేస్తున్న అన్యాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని అదీప్ రాజు అధికారులను కోరారు. సర్వే నెంబర్ 113లో జరుగుతున్న అన్యాక్రాంతాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ స్థలాలను కాపాడవలసిన వారే భక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మాయం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా షెడ్స్ నిర్మిస్తూ ఇష్టారాజ్యంగా పన్నులు పొందడం అధికారిక దుర్వినియోగమని స్పష్టం చేశారు. అందుకని జీవీఎంసీ వారు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు మాయం చేస్తూ ఆక్రమణకు గురవుతున్న స్థలాలకు ఇంటి పన్ను, కరెంటు మీటర్ ఎలా ఇచ్చారో తెలపాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లోనే ఇంతటి అక్రమాలకు పాల్పడితే రానున్న 5 సంవత్సరాల్లో ఎలాంటి భూ దోపిడీలకు పాల్పడతారో అన్న విషయం ఊహకందటం లేదని దుయ్యబట్టారు. సమావేశంలో 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, 97వ వార్డు వైసీపీ నాయకులు మింటి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ 100 రోజుల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు, లేదంటే ఏం చేశారు అంటే అన్ని పక్కన పెడితే, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేయడం ఒకవైపు అయితే, మరొక వైపు అప్పుడే ఈ 100 రోజులు పూర్తి కాకముందే ఎలక్షన్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఏ రకంగా తిరిగి సంపాదించుకోవాలి అనేటువంటి దాని మీద చాలా గట్టిగా దృష్టి పెట్టారు కూటమి ప్రభుత్వం నాయకులు. దానికి ఇవాళ చూసుకుంటే పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి 97వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి సేనాపతి వసంత గారి
భర్త శంకర్రావు గారు. ఆయన చేస్తున్నటువంటి ఘనకార్యాలు ఏంటంటే ఈ మధ్యన మనం నిత్యం పత్రికల్లో కూడా చూస్తున్నాం, మీడియాలో కూడా మీరు పలు సందర్భాల్లో చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మరొకసారి దీని మీద నేను కూడా, ఎందుకంటే పత్రికల్లో వస్తుంది, ప్రజలందరూ కూడా దీని మీద మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అధికారులు దీని మీద చర్యలు తీసుకుంటారని మేము కూడా వేచి ఉన్నాం. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే, మీ అందరికీ కూడా తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఒక్కసారి మళ్ళీ మీకు చెప్పదలుచుకున్నాం. ఇది అప్పట్లో ఎంఆర్ఓ శ్యామ్ గారు ఉన్నప్పుడు సర్వే నెంబర్ 113 అనేటువంటిది ఇది గవర్నమెంట్ ల్యాండ్, ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ అని ఆయన ఇచ్చినటువంటి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఢిల్లీ బీజేపీ నాయకుడు తన్వీందర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విశాఖ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నగర నాయకులు, కార్యకర్తలు కలిసి రోడ్డుపై ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మోదీ తీవ్రవాద పాలనకు కొమ్ము కాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పొత్తును విరమించుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు వర్మ విమర్శించారు. బీజేపీ నాయకుల వైఖరిని ప్రతి ఒక్కరూ ఖండించవలసిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రాహుల్ గాంధీకి అండగా ఉండి బీజేపీ అప్రజాస్వామిక విధానాలపై నిరంతర పోరాటం చేయాలన్నారు. ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు రాజ్యాంగంపైన నమ్మకం ఉంటే రాహుల్ గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నాయకులను పార్టీ నుంచి బహిష్కరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్పై కాంగ్రెస్ ఎప్పుడూ ఒకే మాటపై ఉంటుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకం. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా శర్మిలమ్మ గారు, రాహుల్ గాంధీ గారు మమ్మల్ని నియమించడం జరిగింది. ఈరోజు ఈ నిరసన శాంతియుతంగా మేము చేయడానికి కారణం ఏంటంటే, రాహుల్ గాంధీ గారి పైన బీజేపీ, శివసేన సభ్యులు, పార్టీ నాయకులు తీవ్రవాదులుగా రాహుల్ గాంధీ గారిని పేర్కొనడం మేము ఖండిస్తున్నాం. బీజేపీ చేసేదే తీవ్రవాదం రాజకీయం, ప్రజల్లో మత కలహాలు, ప్రజల మధ్య కుల విభజన చేసి ఘర్షణలు దేశంలో క్రియేట్ చేసే పార్టీ బీజేపీ. అటువంటి బీజేపీ పార్టీ రాహుల్ గాంధీ గారి స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్న రాహుల్ గాంధీ గారిని, అపోజిషన్ లీడర్ని ఈ రకంగా దిగజారుడు రాజకీయాలు చేయడం మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రం అంతా ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులందరూ ఈరోజు మేము విశాఖ జిల్లా తరపున మేమందరం ఈరోజు కూడుకొని నిరసన కార్యక్రమం మేము నిరసన చేస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ రాజీనామా చేయించాలి. పబ్లిక్ ముందు రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పి తప్పు చేసిన తప్పు ఒప్పుకోవాలని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే అల్లూరు జిల్లాలోని జీకే వీధి మండలంలోని వరద బాధితులను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలీపురంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దారకొండ, గుమ్మిరేవుల, దుప్పలవాడ, సీలేరు, గాలికొండ, అమ్మవారి దారకొండ పంచాయతీల్లోని సెప్టెంబర్ 8, 9 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు వేలాది గిరిజన కుటుంబాల జీవితాలు చిన్న భిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి భూమి కోతకు గురై వందల గ్రామాల్లో పంట భూముల మీదుగా నీరు ప్రవహించిందని, చట్రాయిపల్లి గ్రామంలో ఒక మహిళ మృతి చెందినట్టు తెలిపారు. గ్రామాలను ఆనుకొని ఉన్న గిరిజనులు సాగు చేసుకుంటున్న పంట భూములు సహా మొత్తాన్ని తుడిచిపెట్టేసిందని వరదల పరిస్థితిని వివరించారు. బాధిత గిరిజనులను ఆదుకోవడం కోసం నష్టపోయిన ప్రతి కుటుంబానికి 25,000 ఆర్థిక సహాయం అందించి నిత్యావసర వస్తువులతో పాటు దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పంట నష్టం చెల్లించి వరద కోతకు గురైన భూములను సాగుకు అనుకూలంగా తయారు చేసి ఇల్లు, భూములు, పంటను కోల్పోయిన వారికి ఉపాధి కల్పనకు ప్రత్యేక పని దినాలతో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చేపట్టాలని కోరారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, కార్యవర్గ సభ్యులు ఏ విమల, సిఎన్
క్షేత్రపాల్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడే చెప్పారు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే చెప్పండి, 4 రోజుల్లో నేను దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగేటటువంటి చర్యలు నేను చేపడతానని చెప్పని ఆయన హామీ ఇచ్చేయారు మన పవన్ కళ్యాణ్ గారు. ఆ హామీ ఏమైందని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కేంద్రంలోనే మీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, రాష్ట్రంలో మీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఎన్నికలకి ముందు మీరు ఇక్కడ హామీ ఇచ్చారు. ఈరోజు అక్కడ 5 సంవత్సరాల నుంచి సాగుతున్నటువంటి ఆ ఉద్యమం, దానికి అక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాలు, ఆఖరికి జనసేనకు సంబంధించినటువంటి కార్మిక సంఘం కూడా భాగస్వామ్యంగా ఉంది. ఇప్పుడు కార్మిక సంఘ నాయకులందరినీ కూడా వాళ్ళు ఏదో తొత్తులుగా ఉన్నారు, అమ్ముడు పోయారు, వాళ్ళే దీని ప్రైవేటీకరణ కారణం అని చెప్పని వాళ్ళ మీద నెపం నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక విధంగా ఎన్డీఏ కూటమికి ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోని కొనసాగించాలనే ఉద్దేశం లేనట్టు స్పష్టం అవుతా ఉంది. గతంలో బీజేపీ వాళ్ళకి ఎప్పుడూ లేదు. మీరు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉంటూ తెలుగుదేశం, జనసేన పార్టీలు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి వెన్ను నిటారుగా నిలబెట్టి మాట్లాడగలిగే దమ్ము ధైర్యం మీకుందా అని చెప్పని ఈరోజు సిపిఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్కడికి పోయి వంగి దండాలు పెడుతూ ఇక్కడికి వచ్చి ఉద్యమం 5 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నటువంటి కార్మిక నాయకుల్ని, లేకపోతే ఆ ఉద్యమాన్ని పరిహాసం చేసేటటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడడం అన్నది మీ యొక్క వైఖరి ఏంటి అన్నది, దివాలా కోరు వైఖరి ఏంటి అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి మీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ఏమైంది? వాళ్ళకి చేతకాల, జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాలేదు. చేత కాకపోతే మీకు చేతనైన వాళ్ళు మేము చేస్తామని చెప్పని మీరు హామీ ఇచ్చారు, మాకు కాదు. అక్కడ ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గానికి, విశాఖ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో అక్టోబర్ 6న విజయదశమి పర్వదిన ముందస్తు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్టు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, నగర అధ్యక్షుడు పి నారాయణ తెలిపారు. ఓ ప్రైవేట్ హోటల్లో 3 యూనియన్ల కార్యవర్గాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దసరా ఏర్పాట్లపై వీరంతా చర్చించారు. ముందుగా ఇటీవలే మృతి చెందిన ఫెడరేషన్ నగర కార్యదర్శి జి శ్రీనివాసరావు తండ్రి అప్పారావు, సాయిరాం పార్లర్ అధినేత తాళ్లూరి సత్యనారాయణ, ఆంధ్రప్రభ జాతీయ దినపత్రిక సర్క్యులేషన్ అధికారి రావు మృతి పట్ల జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దసరా సంబరాలకు సంబంధించిన వివరాలను జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు నారాయణ వెల్లడించారు. 6వ తేదీ ఉదయం అల్పాహారంతో దసరా సంబరాలు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం నగరానికి చెందిన వివిధ సంస్థల కళాకారులతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల కోసం లక్కీ డిప్ను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం విందుతో పాటు మిఠాయిలు పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు దసరా సంబరాల్లో పాల్గొని జయప్రదం చేయాలని వీరు కోరారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ సాంబశివరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి రవికుమార్, పిథాని ప్రసాద్, బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఈరోతి ఈశ్వర్రావు, మథన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జగన్మోహన్, శ్రీనివాసరావుతో పాటు ఆయా కార్యవర్గాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా అక్టోబర్ 6 దసరా ఉత్సవాలు మనం నిర్వహిస్తున్నాం. ఇందుకు సంబంధించి అల్లూరి సీతారామరాజు భవనం డాబా గార్డెన్స్లో ఈ కార్యక్రమాన్ని ఉదయం 9 గంటల నుంచి భారీగా నిర్వహిస్తాం. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా ఇతర మీడియా వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాల్లో కుటుంబాలతో సహా పాల్గొని ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మా కార్యవర్గాల సమావేశం నిర్వహించాం. ఇందులో ప్రధానంగా మా నగర అధ్యక్షులు నారాయణ గారి నేతృత్వంలో జరిగిన సమావేశంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 6న దసరా సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నాం. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా అత్యంత సాంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని మరి కార్యవర్గాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ రోజు ఉదయం అల్పాహారంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. తర్వాత అత్యంత చూడచక్కటైన మంచి మన సాంస్కృతికాలను ప్రతిబింబించే విధంగా
క్లాసికల్ డ్యాన్స్తో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే హాజరైన వారందరికీ కూడా జర్నలిస్టు వారి కుటుంబ సభ్యులకు లక్కీ డిప్ తీయడం జరుగుతుంది. మరి అనంతరం కూడా విందు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అందరికీ మిఠాయిలు పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని సాయంత్రం వరకు కూడా కన్నుల పండుగగా జరిపించి ముగించనున్నాం. కాబట్టి అందరూ కూడా జర్నలిస్టులు అందరూ వారి కుటుంబ సభ్యులతో హాజరై మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ప్రతి ఏటా కూడా జర్నలిస్టులకు సంబంధించి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉగాది, విజయదశమి, అదేవిధంగా వినాయక చవితికి సందర్భంగా ప్రతిమల పంపిణీ, మొక్కలు ఇవన్నీ కూడా వ్రతకల్ప పుస్తకాలు ఇష్యూ చేస్తాం. మహాకవి గురజాడ అప్పారావు 162వ జయంతి సందర్భంగా గురజాడ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సెప్టెంబర్ 21న జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు వేదిక కార్యదర్శి దండు నాగేశ్వరరావు వెల్లడించారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురజాడ జయంతి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవాలు ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కవితలు, హోలా హాఫ్ పోటీలు, మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. జయంతి సభ అనంతరం పోటీలో పాల్గొన్న కళాకారులకు, విద్యార్థులకు అతిథులచే బహుమతి ప్రదర్శన అందజేయడం జరుగుతుందని చెప్పారు. ప్రముఖ జర్నలిస్టు నాగబైన నాగేశ్వరరావు మాట్లాడుతూ మహాకవి గురజాడ అప్పారావు అడుగుజాడలో ప్రస్తుత సమాజం నడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అటువంటి మహాకవి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సాంస్కృతిక వేదికను అభినందిస్తూ ఈ ఉత్సవాల్లో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో గురజాడ సాంస్కృతిక వేద బాధ్యులపై అప్పారావు, ఫ్రాన్సిస్, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం షార్ట్ ఫిలిం విభాగ బాధ్యులు ఎల్లాజీ, అబ్దుల్ అహ్మద్, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు. గురజాడ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని, ఈ సమాజంలో నేటికి కూడా గురజాడ గారి ఆలోచన విధానం అవసరం. రాబోయే కాలంలో కానీ ఎప్పుడు కూడా అతని ఆలోచన విధానం ఈ సమాజ పురోగతికి ఎంతో అవసరమని, అదే ముఖ్యంగా యువకుల్లో, విద్యార్థుల్లో, యువతలో తీసుకెళ్లాలంటే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ యొక్క సంఘాన్ని, సమాజాన్ని ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా మేము అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు జరిపాం. జూలైలో, ఆగస్టులో 78వ స్వతంత్ర దినోత్సవం జరిపాం. ఇప్పుడు ఈరోజు 162వ జయంతి ఉత్సవాలు గురజాడ గారి జరుపుతున్నాం. ఈ సందర్భంగా గురజాడ గారి ఆలోచనలతో ఉన్నటువంటి, భావజాలంతో ఉన్నటువంటి ఈ రచనలకి ప్రాముఖ్యతనిస్తూ రచయితల్ని కూడా కోరాం. కవితల పోటీలు పెట్టాం. ఈ భావాలతో ఉన్నటువంటి కవితలు రాయమని చెప్పాం. అదేవిధంగా కుర్రోళ్ళలో కూడా ఒక డ్యాన్సులు, కోలాటం, మన గురజాడ రూపకాలు ఉన్నటువంటి కళారూపాలకి కూడా మనం చేయమని చెప్పాం. వాళ్ళందరూ కూడా చాలామంది ఈరోజు మాకు ఎంట్రీలు ఇచ్చారు. అది పూర్తి రోజు కార్యక్రమం జరుగుతుంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు, 12:30 వరకు కూడా ఈ కవితల పోటీలు, ఓలా ఓపు పోటీలు, డ్యాన్స్ పోటీలు ఉన్నాయి. 2:30 నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కోలాటం, డ్యాన్సులు ఇవన్నీ కూడా పోటీలు ఏర్పాటు చేసాం, రూపకాలు. అనంతరం సభ ఏర్పాటు చేసి సభలో ఈ విజేతలకు బహుమతులతో పాటు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తాం, అన్ని సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గురజాడ గారు చెప్పినటువంటి చట్టబట్టాలు పట్టుకొని దేశస్తులంతా నడవలని, అన్నదమ్ముల వలన జాతులు, మతములన్నీ మెలగవలని, మన మతం వేరైతేనేమో మంచి మనసు ఉంటే అనేటువంటి దాన్ని కూడా ఈరోజు ఎంతో అవసరం. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి, మతం మీద ఉన్నటువంటి రాజకీయాలు ఏంటి, ఇవన్నీ కూడా సర్వమత సామరస్యం అనేది ముందుకు వెళ్ళాలన్నట్టు ఉద్దేశంతో చేస్తున్నాం. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత, సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్ మంత్రి వీరేంద్ర కుమార్ను చిత్ర దర్శకుడు ఆర్బీబీ సత్యనారాయణతో పాటు తెలుగు శక్తి అధ్యక్షుడు బీబీ రామ్ కలుసుకున్నారు. విశాఖ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రిని కలిసిన సందర్భంగా బీబీ రామ్ మాట్లాడుతూ ఇటీవల నిర్మించి విడుదలకు సిద్ధమైన మన్యం ధీరుడు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మన్యం ధీరుడు చిత్రాన్ని ఇంగ్లీషు సబ్ టైటిల్తో కేంద్ర మంత్రి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం కేంద్ర మంత్రివర్యులు మాట్లాడుతూ మన్యం ధీరుడు చిత్రం అద్భుతంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందే విధంగా చిత్రాన్ని నిర్మించారని దర్శకులు ఆర్బీబీ సత్యనారాయణ, తెలుగు శక్తి అధ్యక్షుడు బీబీ రామ్ను అభినందించారు. చిత్రం కథనం, టేకింగ్, విజువల్స్ ప్రతి ఒక్కటి ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఉన్నాయన్నారు. ఈ చిత్రంలోని నమస్తుతి భారతమాత పాటకు జాతీయ ఉత్తమ అవార్డు లభించే విధంగా తన వంతుగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. आरबीबी सत्यनारायण जी से आज मिलने का सौभाग्य प्राप्त हुआ।
और ये बहुमुखी प्रतिभाशाली कलाकार हैं। ये अच्छे निर्माता भी हैं, अच्छे निर्देशक भी हैं, स्वयं बहुत अच्छे कलाकार भी हैं, गायक भी हैं। इनके अंदर जिस तरह की प्रतिभा है और इन्होंने स्वतंत्रता संग्राम के उस समय से जुड़े हुए क्रांतिकारी को लेकर जो फिल्म का निर्माण किया है, वह पूरे भारत देश के युवाओं को प्रेरणा देने वाली, ऊर्जा देने वाली, हमारे इतिहास को जानने वाली, क्योंकि हमारी नई पीढ़ी को हमारा विगत इतिहास नहीं पता है कि कितने संघर्षों के बाद हमको आज़ादी प्राप्त हुई है। ऐसे नायक की भूमिका का भी उन्होंने फिल्म बनाने के साथ ही साथ नायक की भूमिका का निर्वहन भी उन्होंने किया है। उस फिल्म में गीत भी उन्होंने गाए हैं। और मैंने जब उनसे बात कर रहा था कि ये इस फिल्म को भारत की अनेक भाषाओं और हिंदी भाषा में भी इसको डब किया जाए, ताकि पूरे देश के युवा न केवल हमारे आज़ादी को, उस इतिहास को जान सकें, उस महान नायक के बारे में, महान नायक के द्वारा जो पूरे देश को जागृत करने का अंग्रेजों के विरुद्ध। అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. ఇప్పుడే కేంద్ర మంత్రి డాక్టర్ వినీత్ కూడా కావడం జరిగింది. మంజన్ గిరీడ్ సినిమాని మంత్రి గారు చూసి చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ఈ సినిమా తెలుగే కాదు హిందీలో కూడా డబ్ చేయమని చెప్పి కోవడం జరిగింది. డెఫినెట్గా సాహిత్యం కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఫైట్స్ కానీ అద్భుతంగా ఉందని చెప్పారు. అల్లూ సీతారామన్ గురించి నేను విన్నాను, కానీ ఈవేళ మళ్ళీ ఒకసారి నన్ను గుర్తు చేశామని చెప్పి ఆలోచించాలని అభినందించారు. డెఫినెట్గా ఇలాంటి సినిమా యువత మొత్తం చూడాలని, ఆనాడు దేశం కోసం ఎందరో మంది త్యాగాలు చేసే స్వతంత్రం వచ్చిందని, అలాంటి స్వతంత్ర పరాలు పొందిన మనం ఇలాంటి చరిత్రలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి మంత్రిగా చెప్పడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈవేళ ఈ దేశంలో యువత కానీ అందరూ ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసేలాగా ఆర్వి సత్యనారాయణ గారిని అన్ని భాషలు డబ్ చేయమని చెప్పి మంత్రిగా కొట్టడం జరిగింది. డెఫినెట్గా నేను చేస్తా అని చెప్పారు. అలాగే ఏదైతే నమోస్తుతి అనే పాట ఉందో ఆ పాటకి నేషనల్ అవార్డుకి, ఎందుకంటే ఆ పాట సాహిత్యం ఆయన చాలా అభినందించారు, సంస్కృత పదాలు కానీ ఇవి కానీ. డెఫినెట్గా నేను ఈ పాటకి నేషనల్ అవార్డు రికమెండ్ చేస్తానని చెప్పి సార్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అంటే సినిమా విడుదల కాకముందే ఒక కేంద్ర మంత్రి నుంచి ప్రశంసలు పొందడం, ఇది నిజంగా ఆర్వి సత్యనారాయణ, అల్లూ సీతారామరాజు పాత్ర ఈయన చేస్తే నిజంగా ఈయన జన్మ ధన్యం అని చెప్పడానికి ఇది డెఫినెట్గా మరోసారి. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ సెప్టెంబర్ 30న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగే మహాధర్నా జయప్రదం చేయాలని కోరుతూ జగదంబ సిఐటియు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ రోజు రోజుకి ప్రభుత్వ రంగ సంస్థలలో పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గుతుందని, వీరి స్థానంలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శాశ్వత స్వభావం కలిగిన పనులు చేస్తున్న వారందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఉత్తర్వులు ఉన్నా ఎక్కడా చెల్లించడం లేదన్నారు. చెల్లించని యాజమాన్యాలపై ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ సిఫారసుల మేరకు కనీస వేతనం 26,000 రూపాయలకు తక్కువ లేకుండా చెల్లించాలని చెప్పినా ఎక్కడా అమలు కావడం లేదన్నారు. దేశ రక్షణ రంగంలో కూడా కాంట్రాక్టు పద్ధతిని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పద్ధతిని అమలు చేయడం దుర్మార్గమన్నారు. ఈ నేపథ్యంలో జరిగే మహాధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి వెంకటరెడ్డి, కెఎం కుమార్ మంగళం, పి మణి, కార్యదర్శులు బి జగన్, జి అప్పలరాజు సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 30వ తారీఖు నాడు కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ప్రభుత్వ రంగంలోనూ ప్రైవేట్ రంగాల్లోనూ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి అనే డిమాండ్ తోటి సెప్టెంబర్ 30వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే విశాఖపట్నంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో పర్మనెంట్ కార్మికుల సంఖ్య విపరీతంగా ఉండి కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య తక్కువగా ఉండేది. కానీ ఈ కాలంలో చూసుకుంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ కూడా పర్మనెంట్ కార్మికుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది.
చనిపోయినటువంటి వాళ్ళు కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ ఎక్కడ కొత్త రిక్రూట్మెంట్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చేయటం లేదు. కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. కానీ సంపద సృష్టిస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కనీస వేతనాలు కానీ, ఉద్యోగ భద్రత కానీ, కార్మిక చట్టాలు కానీ ఏమీ కూడా అమలు చేయకుండా ప్రభుత్వాలు, యాజమాన్యాలు వీళ్ళ మీద దాడి అనేది చేస్తూ ఉన్నాయి. వీళ్ళకి ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోతుంది. ప్రాణాలతో సురక్షితంగా తిరిగి వస్తామా రాదా అనేది ఇంటికి కూడా గ్యారంటీ లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ కూడా శాశ్వత స్వభావం కలిగిన పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి ఓ పక్కన గవర్నమెంటు, సుప్రీంకోర్టు ఉత్తర్వులని ఉన్నాయి. అలాగే శాశ్వత స్వభావం గల పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ కార్మికులు చేస్తున్నటువంటి పనే చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చే జీతాన్ని వీళ్ళకి ఇవ్వాలి, అంటే సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అని చెప్పి సుప్రీంకోర్టే తీర్పు అనేది ఇచ్చింది. కానీ ఆ తీర్పుని ఎక్కడా కూడా ఏ యాజమాన్యాలు అమలు చేయటం లేదు, ఏ ప్రభుత్వం కూడా అమలు చేయటం లేదు. అమలు చేయని యాజమాన్యాన్ని మీద శిక్షలు కూడా విధించటం లేదు. వీ డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ఘనంగా సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం, హాజరైన భక్తజనం. వంద రోజుల కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేంటని ప్రశ్నించిన పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు. అక్టోబర్ 6న విశాఖలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముందస్తు దసరా సంబరాలు. జర్నలిస్టులు కుటుంబ సభ్యులతో హాజరవ్వాలని పిలుపునిచ్చిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు. అల్లూరి జీవిత చరిత్ర నేపథ్యంలో నిర్మించిన మన్యం ధీరుడు సినిమాను తిలకించిన కేంద్ర మంత్రి. సినిమా చిత్రీకరణపై ప్రశంసలు కురిపించిన కేంద్ర మంత్రి. ఇవి ఇప్పటివరకున్న వీ డిజిటల్ న్యూస్. నమస్తే.